స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడంతోనే విశాఖ రైల్వే జోన్ ఆలస్యం అవుతోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులు లాభాల బాటలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పురంధేశ్వరి తెలిపారు. ఆంధ్రాలో ఒకసారి కేంద్రంలో మరోసారి అనేది తమ ఎన్నికల నినాదమని అన్నారు. దాన్ని ప్రైవేటైజ్ చేసే యోచన కన్నా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దాన్ని లాభాల బాటలోకి తీసుకురావాలో ఆ దిశగా ఇవాళ మన స్టీల్ మంత్రి గారు జ్యోతిరాదిత్య సింధియా గారు ఆలోచిస్తున్నారు. ఒక 3 రోజుల క్రితం నేను RINL ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు ప్రతి 3 రోజులకు ఒకసారి వారి డాష్ బోర్డ్కి ఇక్కడ ఈ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారు తీసుకుని దాని మీద సమీక్షిస్తూ ఏ విధంగా లాభాల బాటలోకి తీసుకురావాలో వారు ఆలోచిస్తున్నారు. ప్రైవేటైజేషన్ గురించి ఇప్పుడప్పుడు కాదు. అదేవిధంగా రైల్వే జోన్కి వస్తే స్వయంగా అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ గారు వారు స్వయంగా చెప్పడం జరిగింది. నేను అడిగాను భూమి ఇవ్వండి అని చెప్పి అడిగితే మాకు భూమి ఇవ్వకుండా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. కనుక ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలి అనేటువంటి విషయానికి కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.